హరే కృష్ణ. పారిశ్రామిక విప్లవం పాపమా అని పొలాల్లో ఎద్దులు కనుమరుగయ్యాయి. పూర్వం పొలాలను దున్నడానికి రైతులు ఎద్దులను వాడేవారు. ఆ ఎద్దుల మెళ్లలో ఉండేటువంటి గంటల శబ్దం చాలా వినసొంపుగా ఉంటూ చక్కగా రైతన్నలు పాటలు పాడుకుంటూ పొలాన్ని దున్నేవారు. తదనంతరం వారి కుప్పలను నూడ్చడానికి కూడా ఎద్దులను వాడేవారు. వాటిని తరలించడానికి కూడా ఎడ్ల బళ్ళు వాడేవారు. క్రమక్రమంగా ఎడ్ల బళ్లను ట్రాక్టర్లు భర్తీ చేశాయి. ఆ తదనంతరం పొలంలో విత్తనాలు వేయడానికి కూడా యంత్రాలు వచ్చేసాయి. ఆ తరువాత ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా పంట పండిన తర్వాత కోత కోసి విత్తనాలను వేరు చేసి వాటిని పొలం ఒడ్డుకు తీసుకురావడానికి కూడా యంత్రాలు వచ్చేసాయి. ఎలాన్ మస్క్ ఏమంటాడంటే, రాబోయే 10-20 సంవత్సరాల్లో మనిషికి ఇక చేయడానికి పనంటూ ఏమీ ఉండదంటున్నాడు. ఎందుకంటే ఏఐ రోబోటిక్స్ అనేది ఈ భవిష్యత్తుగా ఉంది అని అంటున్నాడు. ఏఐ రోబోటిక్స్తో భవిష్యత్తులో మనిషికి చేయడానికి పనంటూ ఏమీ ఉండదు. మనిషి ఏమీ ఊసిపోకపోతే సరదాగా ఏదైనా పని చేసుకోవచ్చు, కానీ మనిషికి పని చేయాల్సిన అవసరం ఉండదు అంటున్నాడు. ఈ మధ్య కాలంలో పొలాల్లో పురుగు మందులు కొట్టడానికి కూడా, లేదా పొలాలకు ఎరువులు వేయడానికి కూడా డ్రోన్లనే వాడుతున్నారు మన రైతన్నలు. అలాగే ఎలాన్ మస్క్ ఏమంటాడంటే, భవిష్యత్తులో ధనం వల్ల కూడా ఉపయోగం ఉండదు అంటాడు. వీటన్నింటినీ కూడా ఏఐ మరియు ఏఐ రోబోటిక్స్ భర్తీ చేస్తాయంటున్నాడు. క్రమక్రమంగా మొదట ఎద్దులు మాయమయ్యాయి పొలాల నుండి, ఇప్పుడు మనుషులు కూడా పొలం నుండి మాయమయ్యారు. ఎందుకంటే ఇప్పుడు మనుషులకి చేయడానికి పని కూడా ఏమీ లేదు. భవిష్యత్తులో జరగబోయేది ఏమిటంటే, మనిషి కేవలం ఈ గ్యాడ్జెట్లకు బానిసగా మారతాడు అంతే. కానీ ఒక ప్రమాదం ఏమిటంటే, ఆయుర్వేద శాస్త్రాన్ని అనుసరించి మన శరీరాన్ని ఎక్కువగా పని చేయించడం కంటే పని చేయకపోవడం వల్ల ఎక్కువ నష్టం వస్తుంది అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు మనిషికి చేయడానికి పని లేదు. మనిషికి పని లేకపోతే అతని యొక్క దేహ వ్యవస్థ సక్రమంగా పనిచేయదు. అతనికి సక్రమంగా ఆకలి ఉండదు. ఏ పని చేయకుండా తినేసి కూర్చుంటే అది మళ్ళీ అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది. ఈ విధంగా మానవ సమాజం యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. క్రమక్రమంగా మనిషి తన బుద్ధిని కూడా ఉపయోగించాల్సిన అవసరం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతిదీ కూడా మనిషికి చేసి పెడుతుంది. ఈ విధంగా మనిషి ఒంటరివాడైపోతున్నాడు. అతనికి ఎంత ధనం ఉన్నప్పటికీ, భౌతిక సౌఖ్యాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనిషి మానసికమైనటువంటి ఆందోళనకి గురవుతున్నాడు. అందుకే నానాటికి మనిషికి ఏం చేయాలో తెలియక, తన జీవితానికి ఒక విలువ లేక చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సాంకేతికంగా పురోగతి సాధించి మనిషి సాధిస్తున్నది ఏమిటి? నిరాశ, నిస్పృహలు తప్ప. మొత్తానికి జరుగుతున్నది ఏమిటంటే, జంతువులు చేసే పనులు మనిషి యంత్రాలతో చేయిస్తున్నాడు. అంటే యంత్రాలు జంతువులను భర్తీ చేస్తున్నాయి. అలాగే జంతువు యొక్క స్వభావాన్ని మనిషి పెంపొందించుకుంటున్నాడు. అంటే మనిషి పశువులా మారుతున్నాడు. మానవ ప్రవృత్తిని జంతు ప్రవృత్తి, జంతు స్వభావం, జంతు చైతన్యం భర్తీ చేస్తున్నాయన్నమాట. మరి దీనికి పరిష్కారం ఏమిటి? సంపూర్ణ సమాచారం కోసం భగవద్గీత యథాతథం చదవండి.